అందరికీ నమస్కారము. కొన్నిసార్లు మనం జీవితంలో అనుకుంటాము, నేను ఎంత చేసినా ఇంతే, నేను చేస్తే మంచి చేస్తే ఏమవుతుంది, నన్నెవరూ గుర్తించట్లేరు, నాకు తగిన ప్రోత్సాహం లేరు, నాకే అవార్డు రావట్లేదు, నాకేంటి అనే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు మంచి చేయాలి, చేయడం వల్ల నాకేమొస్తుంది, ఇంతవరకు మంచి చేసుకుంటూ వచ్చాను కదా, నాకేమొచ్చింది అన్న ఆ నిరుత్సాహం అనేది చాలామందిలో వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచి చేసిన వాళ్ళకి మంచే జరుగుతుంది. చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చెడు వాళ్ళకి తిప్పి కొడుతుంది. ఎలా మేడం అంటారు, ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఒక గృహిణి ఉండేదట. ఆ గృహిణి రోజు ఏం చేసేదంటే, ఆవిడ వంట వండుకొని ఒక చిన్న రోటీ చేసి, ఎక్స్ట్రా రోటీ చేసి కిటికీ దగ్గర పెట్టేది. ఎవరన్నా అవసరమైతే తీసుకుని తింటారు అన్నట్టుగా బయట కిటికీ సైడ్, ఆ వరండా సైడ్ పెట్టేదన్నమాట. అయితే రోజు ఒక సాధువు వచ్చేవాడు అనమాట. వచ్చి ఏం చేశాడంటే, ఆ రోటీ తీసుకుని వెళ్ళేవాడు. తీసుకుని వెళ్ళే ముందర, నువ్వు చేసే మంచి నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని ఆ ఒక్క మాట అనేసి వెళ్ళిపోయేవాడు. అయితే ఈమె అనుకునేది, నేను చేసిన మంచి నాకు వెనక్కి రావడం ఏంటి, సరేలే అనుకుని మళ్ళీ రోజు రోటీ పెట్టేది అక్కడ. రోజు ఒక రోటీ, మళ్ళీ రోజు ఆయన తీసుకునేవాడు. రోటీ తీసుకుని మళ్ళీ అనేవాడు, నువ్వు చేసిన మంచి నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అనుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఈయనకి, బాబాకి ఏం పని పట్టలేదు, ఎప్పుడు ఇదే మాట అంటాడు, అంతకుమించి ఇంకా నోట్ల నుంచి ఇంకేమీ అనడు ఏంటి ఈయన, ఇంకా ఆశీర్వదించడం కానీ, ఇంకేదైనా పొగడడం కానీ, కృతజ్ఞతలు తెలియజేయడం కానీ ఇలాంటి ఏమీ అనట్లేడే అనేసి ఆమెకు మనసులో ఒకసారి చివుక్కుమని అనిపించి, ఈ బాబా నుంచి ఎట్లనోట్ల నేను విముక్తి పొందాలి అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, రోటీలో ఈసారి విషం కలిపింది. కలిపేసి అక్కడ విషం కలిపిన రోటీని అక్కడ పెట్టింది. తర్వాత కొద్దిసేపటికి బాబా రాకముందే మనసు ఎందుకో ఇలా గిలగిలా కొట్టుకుంటుంది, తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ లోపల ఉంది ఆమెకి. అనుకుంది, అదేంటి నేను ఇట్లా చేశాను, నా మనసు ఏంటి ఇట్లా తయారైంది అనేసి వెంటనే ఆ రోటీ తీసి చెత్తబుట్టలో పడేసి మళ్ళీ మంచి రోటీ తీసి మళ్ళీ అక్కడ పెట్టింది. అయితే బాబా రోజులాగానే వచ్చాడు. వచ్చి ఆ రోటీ తీసుకుని ఇక మళ్ళీ సేమ్ అదే మాట, నువ్వు చేసిన మంచి నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మీ వినపడినట్టు ఇదంతలే అని చెప్పేసి వదిలేసింది ఆమె. సరే, కాసేపటికి బాబా వెళ్ళిపోయాడు. 2 గంటలు అయ్యింది. 2 గంటలు అయ్యాక తలుపు టకటక్కని కొట్టడం మొదలుపెట్టారు. ఎవరు అని ఓపెన్ చేసేసరికి ఆవిడ కొడుకు ఈ దేశాన్ని వదిలి వేరే దేశంలో ఏదో అవస్థలు పడుతూ కష్టపడుతూ బతుకుతున్నాడు. అలాంటి కొడుకు ఒకటేసారి వచ్చేసరికి ఆమె ఆశ్చర్యపోయింది అండ్ భయపడిపోయింది. ఏంటి అవతారం, ఏంటి దెబ్బలు తగిలి ఉన్నాయి, ఎట్లా వచ్చావు నువ్వు, అసలు ఏంటి ఏమైంది అనేసి. ఇక ఆ బాబు చెప్పడం మొదలుపెట్టాడు రొప్పుతూ, అమ్మ నేను బయట దేశాలలో ఉన్నాను కదా, అక్కడ చాలా గొడవలు యుద్ధాలు అవుతున్నాయి, అతి కష్టం మీద నా ప్రాణాలను అరచేత పెట్టుకుని ఎలాగో మన దేశానికి వచ్చాను. మన దేశంలో మన ప్లేస్కి వచ్చేసరికి నాకు అస్సలు శక్తి లేదు ఇంటి దాకా రానికి. అయితే నేను అక్కడే కింద పడి సొమ్మసిల్లిపోయే స్టేజ్లో ఒక సాధువు కనిపించాడు. అయితే సాధువుని అడిగాను, నేను ఏదన్నా కొంచెం తినడానికి ఉంటే ఇవ్వు అంటే అతను ఒక రొట్టె ఇచ్చాడు. ఆ రొట్టె తింటే నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది. తర్వాత నేను మెల్లగా నడుచుకుంటూ ఇంటి దాకా వచ్చాను. నాకు ఈ బలం వచ్చింది ఆ రొట్టె మూలాన. అప్పుడు ఆమె అనుకుంది, ఒక్కసారిగా రియలైజ్ అయ్యి, ఆయన అన్న మాటలకు అర్థం తెలిసి వచ్చింది, నువ్వు చేసిన మంచి నీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని. అంటే ఇప్పుడు ఆ కొడుకు వెనక్కి వచ్చి అతను ఇంటి ముందు నిలబడి ఆవిడ ఇంటి లోపలికి వచ్చాడంటే ఆ రొట్టెనే కదా. ఒకవేళ ఆ రొట్టెలో విషం కలిపి ఉంటే ఏమయ్యేది, అమ్మో తలుచుకుంటేనే కదా. అలాగే ప్రతిసారి మనం ఎప్పుడైనా ఎవరో మనల్ని ప్రోత్సహించలేదు, ఎవరు మంచి మాటలు మాట్లాడలేదు, ఎవరు గుర్తించట్లేరు, నాకెవరు అవార్డులు ఇవ్వట్లేరు, నాకెవరు డబ్బులు ఇవ్వట్లేరు, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి మీరు మాత్రం మంచే చేయండి. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు తిట్టినా, ఎవరు ఏమన్నా కానీ మీరు చేసే మంచిని మాత్రం మానకండి. మీకు ఒక విషయం తెలుసా, మన ప్రపంచానికి సూర్యుడు చంద్రుడు ఎలా వస్తున్నాడు, కొద్దిమంది చేసిన పుణ్యం, కొద్దిమంది పుణ్యాత్ములు మన దేశంలో ఉద్భవించిన వాళ్ళ కోసమే సూర్యుడు చంద్రుడు రోజు వస్తున్నాడట. సకాలంలో వర్షాలు పడడము, మనకు మంచి జరగడము అన్నీ ఈ కొద్దిమంది పుణ్యాత్ముల మూలానే. అందరూ పుణ్యాత్ములైతే దేశంలో ఇంకేముంది, మన దేశమంతటి పుణ్యదేశము, మన దేశమంతటి గొప్ప దేశము వేరే దేశం ఏది ఉండదు. కాబట్టి ఎవరి గురించి ఆలోచించకండి, మీరు మారండి.
మీ లోపల ఉన్న కొద్దో గొప్ప అందరిలో కొద్దిగా చెడు ఉంటుంది. ఆ చెడును వదిలేసేయండి. వదిలేసి నేను మంచి చేస్తాను, నేను చెడు ఆలోచించను, ఎవరికి చెడు చెయ్యను, ఎవరి గురించి నేను చెడును మనసులోకి కూడా రానియను, అలా అనుకోండి. బస్ సింపుల్ అండి. ఇలా మనకి మనం ఎప్పుడైతే మారుతామో ఆటోమేటిక్ ప్రపంచమంతా మనకు మంచిగానే కనిపిస్తుంది. చెడ్డవాళ్ళు వస్తే పక్కకు తప్పకుండా వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కొట్టొద్దు, వాళ్ళని హింసించొద్దు, వాళ్ళకి శాపనార్థాలు పెట్టొద్దు, దూరంగా ఉండండి. కానీ మీరు చేసే మంచి మాత్రం ఎప్పటికీ మరవకండి. సింపుల్ మెసేజ్ అండి. బట్ చిన్న స్టోరీ అయినా కానీ ఈ స్టోరీలో చాలా మంచి మీనింగ్ మనందరికీ ఒక కనువిప్పుగా ఉంటుంది. ఏమంటారు కదా? సో ఇంకొక మంచి స్టోరీతోటి, మంచి కథతో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎప్పుడు హ్యాపీగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.